హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీది ఒకవేళ మేష సింహ ధనుస్సు రాశి అయినట్లయితే మీకు యూనివర్స్ ఏం గైడ్ చేయాలనుకుంటుంది, యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుంది అనేసి ఈరోజు రీడింగ్ అనమాట. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అండ్ మీకు ఏ వీడియో కావాలో, ఏ టాపిక్ మీద రీడింగ్ కావాలో నాకు కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ టాపిక్ మీద తీస్తాను. ఓకేనా? సో ఇది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో మీతో ఏ పాయింట్స్ అయితే రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఒకవేళ కొన్ని పాయింట్స్ మీతో రెజొనేట్ అవ్వట్లేదు అంటే సో ఇది మీ రీడింగ్ కాదు అనేసి అర్థం చేసుకోండి. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. వ్యూవర్స్, డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్స్, వీళ్ళది మేష సింహ ధనుసు రాశి అయినట్లయితే వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? మేష సింహ ధనుసు రాశి వారికి హ్యాంగ్డ్ మ్యాన్, నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్, సో ఇక్కడ ఏంటంటే మీకు యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే కొన్ని విషయాలని మీరు వదిలేసేయాలంట అండి. ఓకే, అండ్ కొన్ని విషయాల నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అంట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అసలు మీ చేతిలో లేదు అనుకుంటున్నారు, లేకపోతే నేను దీంట్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా దీనికి రిజల్ట్ రావట్లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఈ విషయాన్ని డివైన్కి సరెండర్ చేసేయండి. ఓకే, ఎందుకంటే మీరు చాలా స్టక్ సిచ్యుయేషన్లో ఉన్నారు. కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీ థింకింగ్ ఏదైతే ఉందో చాలా నెగిటివ్గా కూడా కనిపిస్తుంది. ఓకే, లైక్ మీకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఏంటంటే కొంచెం మీకు యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు అనవసరమైన విషయాల గురించి అసలు పట్టించుకోవద్దంట అండి. ఓకే, సో అలా పట్టించుకోవడం వల్ల మీకు వచ్చేదంటూ ఏమీ లేదంట. ఓకే, మీ మైండే ఫుల్ డిస్టర్బ్ అయిపోతుంది అనేసి యూనివర్స్ చెప్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంతమందికి ఇక్కడ బాగా లైక్ మూడ్ స్వింగ్స్ బాగా వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఒక పర్సన్తోని మీరు ఒక బాండ్ అనేది కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళ నుంచి మీరు కేరింగ్, ఎఫెక్షన్ అది కోరుకుంటున్నారు. సో ఇది వస్తుందా రాదా అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీరు కొంచెం మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ ఒకవేళ ఎఫర్ట్ పెడుతున్నా మీరు ఎక్కువ పెట్టలేకపోతున్నట్లయితే ఆ ఫాల్ట్ మీలో లేదని కాదు, మీలో ఉన్న ఆ వే ఆఫ్ కేరింగ్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బాగా ఎమోషనల్ అయిపోతున్నారు కొంచెం, అండ్ మీ ఎమోషన్స్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ప్రతిదీ కూడా లైక్ ఎమోషనల్గా థింక్ చేయాలని ఏం లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగానే ఉన్నట్లున్నారు. ఎమోషనలీ మీ లైఫ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో మీకు దొరికిందనమాట. ఓకే, సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు కొంచెం మీ ఎమోషన్స్ని లైక్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ 3 ఆఫ్ పెంటికల్స్తో ఏంటంటే ఇక్కడ మీరు కాస్త కొన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది. చూసుకున్నట్లయితే మీకు చాలా యూ కుడ్ బి ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండి. మీకు చాలా నాలెడ్జ్ ఉంది. స్మార్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఒకవేళ మీ ఆఫీస్లో కొంచెం ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లయితే
ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, హెల్ప్ తీసుకోండి, మీ కొలీగ్స్ కానీ లేకపోతే ఎవరిదైనా సరే. బట్ ఇక్కడ ఒక టీం వర్క్ చేయడం లాంటిది కొంచెం కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అప్కమింగ్ డేస్లో కూడా మీకు ఎవరైనా కానీ హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ అయినా అవ్వచ్చు, లేదా మీరే హెల్ప్ అనేది అడుగుతారు. బట్ ఇక్కడ సంథింగ్ రిలేటెడ్ టు హెల్ప్ లాంటిది కూడా కనిపిస్తుంది. టీం వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో ఇది వస్తున్న మెసేజ్. సో ఐ హోప్ మీకు రెజొనేట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చెప్పాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ గురించి మీరు వదిలేయాలి అండి. ఓకే, అండ్ మీ చేతిలో లేదు ఈ సిచ్యువేషన్ గురించి ఇక నేను థింక్ చేయలేను అనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక అది మీ చేతిలో లేనప్పుడు దాని గురించి వదిలేయండి, డివైన్కి సరెండర్ చేసేయండి. ఓకే, మీ సిచ్యువేషన్ ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే కొంచెం మీరు ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు, లేకపోతే మూడ్ స్వింగ్స్ మీకు బాగా వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఎనర్జీ వచ్చేసి. సో మిమ్మల్ని ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇబ్బంది పెడుతుంది, దాంట్లోనే నేను స్టక్ అయిపోయి ఉన్నాను, సో నాకు ఒక గైడెన్స్ కావాలి అనుకుంటున్నప్పుడు దాని గురించి వేరే ఎవరితో అయినా కానీ మీరు షేర్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఒక సజెషన్ అయినా ఎవరైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మీకు ఆ విషయంలో ఎలా దాని గురించి లైక్ ఆలోచించాలి, లేకపోతే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వచ్చేసి వాళ్ళు మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను అయితే ఇదే చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏ రీడింగ్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మరో మంచి టాపిక్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. అంటే బాయ్.